విద్యార్థులు లేని కాలేజ్ నిర్వహణపై ప్రశ్నలు. ప్రభుత్వ నిధులు వృధా చేస్తున్నారంటూ ఎంఆర్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఫిర్యాదు. కాలేజీకి కేటాయించిన భూమి అన్యాయక్రాంతంపై కూడా ఆందోళన. దుర్గపాలెం మిస్ట్రీ మరణాలపై మళ్లీ ఆందోళన. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం, ప్రత్యేక డిజాస్టర్ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్. భూమి హక్కుల వివాదంపై రెవెన్యూ విచారణ. అన్ని ఆధారాలతో హాజరు కావాలని అర్జీదారులకు అధికారుల ఆదేశం. దేవాలయ భూమి ఆక్రమణపై గ్రామస్తుల ఫిర్యాదు. వివాదంలో ఉన్న భూమి విక్రయంపై సమగ్ర విచారణకు డిమాండ్. ముంబై ఎయిర్పోర్ట్ లో చిరాగ్ పాస్వాన్ కు ఘన స్వాగతం. ఎల్జేపీ నేతలు కార్యకర్తల సందడి. ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వకుండా ఇప్పుడు తప్పుడు ప్రచారాలు. నడి రోడ్డుపై మైక్ పట్టుకొని తండ్రి ఆవేదన. విద్యార్థులు లేని కాలేజ్ కొనసాగిస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాలేజ్లో విద్యార్థులను ఎందుకు చేర్చుకోవడం లేదో అర్థం కావడం లేదని, సిబ్బంది పనితీరుపై కూడా అనుమానాలు ఉన్నాయని ఎంఆర్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆరోపించింది. ఈ మేరకు సంస్థ ఏపీ స్టేట్ చైర్మన్ తరపున విద్యాశాఖ మంత్రికి నారా లోకేష్ కు ఫిర్యాదు చేర్చినట్లు సమాచారం. కాలేజ్ ప్రిన్సిపల్ వి శ్రీనివాస్ స్వయంగా పరిస్థితులపై లేఖ ఇచ్చినట్లు, అలాగే సంస్థ నిర్వహించిన విజిటింగ్ ఫామ్ పై ప్రిన్సిపల్ సంతకం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? పల్నాడు జిల్లా. ఏంటి మీ పరిస్థితి, మీ విషయం ఏంటి? విజిట్స్లో భాగంగా జగన్పురం మండలం మునగపాడు గ్రామంలో ఉన్నటువంటి జెడ్పీ హైస్కూల్ యొక్క దీన్ని డిస్టిక్ వెళ్ళాము. కాలేజీ కూడా ఉంది. ఆ కాలేజీలో స్ట్రెంత్ మొత్తం కలిపితే 21 మెంబర్స్ ఉన్నారు. అయితే ఫస్ట్ ఇయర్ 3 మెంబర్స్ ఎంపీసీ, 2 మెంబర్స్ ఐపీసీ, సెకండ్ ఇయర్ 16 మంది ఉన్నారు. మేము హెచ్ఎం గారిని అడిగాము, ఏమిటంటే స్ట్రెంత్ లేకపోవడానికి గల కారణాలు ఏమిటి, ఎందుకని మీరు మొత్తం 8 మంది ఉన్నారండి, 8 మందికి సుమారుగా ఒక 8 lakhs పర్ మంత్ శాలరీస్ ఇస్తున్నారు. ప్రభుత్వ ధనం, ప్రజాధనం వాళ్ళ కోరికనే వెళ్ళిపోతుంది. స్ట్రెంత్ లేకుండా నడుపుతున్నారు ఏమిటి మేము ప్రశ్నించాము. ప్రశ్నిస్తే ఇక్కడ స్కూల్లో ఉండేటువంటి లెక్చరర్స్ తప్పిదం వల్ల, వాళ్ళు సరిగ్గా చెప్పకపోవడం వల్లనే ఈ విధంగా ఇక్కడ స్ట్రెంత్ లేకుండా పోయిందని చెప్పేసి హెచ్ఎం గారు మాకు లెటర్ కూడా రాసి. అంటే మీ ఉద్దేశం అక్కడ పిల్లలు లేకుండానే స్టాఫ్ ఎక్కువగా లెక్చరర్స్ ఎక్కువ ఉన్నారు, కానీ స్టాఫ్ లేరు, కోరికనే జీతాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు దీని మీద మీ స్పందన ఏంటి? అక్కడ కాలేజీ అవసరమే చుట్టుపక్కల గ్రామాలందరికీ కలిపి, కానీ లెక్చరర్స్ యొక్క నిర్లక్ష్యం వలన మాత్రమే అక్కడ కాలేజీలో పిల్లలు టీచింగ్ ఫెసిలిటీస్ సరిగా లేవు కాబట్టి బయటికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఖాళీగా బోసిపోయినట్టుగా ఉంది. కాబట్టి దానికి మేమేమంటున్నామంటే కో ఎడ్యుకేషన్ అయినా ఒకటి ఏర్పాటు చేస్తే అక్కడ కొంతమంది ఇంకా కొంచెం చేరేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు పిల్లలకు ఉపయోగం. అప్పుడు మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏంటి? ఇక్కడ దాని మీద చర్యలు తీసుకోండి. ఎందుకని ఓన్లీ పాలకులకి అని చెప్పేసి పెట్టారు కదా, పెట్టినందువల్ల పిల్లలు లేకుండా వృధాగా వాళ్ళకి కాలేజీ కో ఎడ్యుకేషన్ పెట్టేసి దాన్ని కొంచెం డెవలప్ చేయాలని చెప్పి చేయండి. చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. దాతలు 9 ఎకరాల 60 సెంట్లు భూమిని కాలేజీకి ఇచ్చారు, స్కూల్కి కాలేజీ. అది కూడా అన్యాక్రాంతాల వైపు ఉపయోగం లేకుండా ప్రభుత్వానికి రిజిస్టర్ చేశారు. దాన్ని కూడా మీరు చేయలేకపోతే ఎట్లాగో అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఓకే, థ్యాంక్ యూ. రైట్. దుర్గపాలెం మిస్ట్రీ మరణాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గత ఏడాది చోటు చేసుకున్న వరుస మరణాలపై జాతీయ మానవ
హక్కుల కమిషన్ కేసు నమోదు చేసి నివేదిక కోరిన నేపథ్యంలో బాధిత కుటుంబాలందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. తురకపాలెంలో కలుషిత నీటి కారణంగా మృతి చెందిన వారందరి జాబితాలో చేర్చి ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం, ప్రత్యేక డిజాస్టర్ పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి ఏపీ విధానం విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూన్ వెంకట్రావు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో కలెక్టరేట్ వద్ద బాధితులతో కలిసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ జాబితాలు ప్రభుత్వ జాబితాలు చెల్లించాలి. తిరుపతి తొక్కిసలాట మాదిరిగా తురకపాలెంకి 25 లక్షల నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. తిరుపతి తొక్కిసలాటతో సమానంగా తురకపాలెం వారికి 25 లక్షల నష్టపరిహారం వెంటనే మంజూరు చేయాలి. ప్రత్యేక డిజాస్టర్ పెన్షన్ వెంటనే మంజూరు చేయాలి. తురకపాలెం వారికి ప్రత్యేక డిజాస్టర్ పెన్షన్ వెంటనే మంజూరు చేయాలి. తురకపాలెం కుటుంబాలకు ప్రత్యేక డిజాస్టర్ పెన్షన్ వెంటనే మంజూరు చేయాలి. తురకపాలెం మృతుల కుటుంబాలకు ప్రత్యేక డిజాస్టర్ పెన్షన్ వెంటనే పెంచాలి. నష్టపరిహారాన్ని 25 లక్షలకు పెంచాలి. తురకపాలెం మృతుల కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం వెంటనే చేర్చాలి. తురకపాలెం మృతులందరినీ ప్రభుత్వ జాబితాలు చేర్చాలి. తురకపాలెం మృతులందరినీ ప్రభుత్వ జాబితాలు చేర్చాలి. తురకపాలెం మృతులందరినీ ప్రభుత్వ జాబితాలు పంపాలి. నిష్పాక్షిక నివేదిక మానవ హక్కుల కమిషన్ కి పంపాలి. తురకపాలెంపై నిష్పాక్షిక నివేదిక మానవ హక్కుల కమిషన్ కి చెల్లించాలి. తురకపాలెం మృతులకు 25 లక్షల నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. తురకపాలెం మృతుల కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం వెంటనే చేర్చాలి. తురకపాలెం మృతులందరినీ మృతుల జాబితాలు చేర్చాలి. తురకపాలెం మృతులందరినీ ప్రభుత్వ జాబితాలు చేర్చాలి. తురకపాలెం మృతులందరినీ ప్రభుత్వ జాబితాలు చేర్చాలి. తురకపాలెం మృతులందరినీ ప్రభుత్వ జాబితాలు చెల్లించాలి. తిరుపతి తొక్కిసలాట మాదిరిగా తురకపాలెం మృతులకు 25 లక్షల నష్టపరిహారం వెంటనే. భూమి హద్దుల సర్వే నెంబర్లకు సంబంధించిన వివాదంపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. చింతలపూడి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లకు సంబంధించిన భూమి హక్కులపై వివాదం నెలకొన్నట్లు అధికారులు విచారణలో వెల్లడైంది. అర్జీదారు కుటుంబ సభ్యులు ప్రతివాదులు తమ వద్ద ఉన్న పత్రాలను అధికారుల ముందు సమర్పించినట్లు తెలుస్తుంది. 2011లో కొన్ని ఫ్లాట్లు కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తమ స్వాధీనంలో లేవని, తమకు విక్రయించిన వ్యక్తులు మరియు సంబంధిత కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలుసునని ప్రతివాదులు విచారణలో సందర్భంగా తెలిపినట్లు సమాచారం. ఇరు వర్గాల వాదనలు సమర్పించిన దస్తావేజులను పరిశీలించిన అధికారులు తదుపరి రెవెన్యూ విచారణకు అన్ని ఆధారాలతో హాజరు కావాలని సంబంధిత వ్యక్తులకు సూచించారు. ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు పొన్నూరు మండల తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. సంబంధిత పత్రాలతో హాజరు కాకపోతే ROR చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ సమస్య ఏంటి? మాది గుంటూరు జిల్లా పెదకాయ మండలం తెక్కలపూడి అండి. మా మిస్సెస్ చింతలపూడి అండి, పొందూరు మండలం చింతలపూడి అండి. నాకు 89లో మ్యారేజ్ అయిందండి. అప్పుడు మా మిస్సెస్కి పసుపు కింద కొంత పొలం ఇచ్చారండి, 77 సెంట్లు. వేరు సర్వే నెంబర్లో ఇచ్చారండి. కొంత పొలం అయితే స్టాంపులుగా రిజిస్టర్ రాశారు, కొంత పొలం రాయకుండా డైరెక్ట్గా పాస్ పుస్తకాలకి ఇచ్చారండి. కొంత అంటే ఎంత రాశారు, ఎంత రాయలేదు? 34 సెంట్లు 44 సెంట్లు ఎక్కించారండి, 33 సెంట్లు ఎక్కించలేదు. నాకు రిజిస్టర్ చేయాలి, స్టాంపులు రాయాల. మిగిలిన పాస్ పుస్తకాలు ఎక్కించేసారు. అంత మొత్తం కలిపి 77 సెంట్లు పాస్ పుస్తకాలు ఎక్కించారు. మీ పేరు మీద ఇచ్చారు? మా మిస్సెస్ పేరు మీద అదే మిస్సెస్ ఇచ్చారు. అప్పటి నుంచి నేను ట్యాక్స్ కట్టుకున్నాను. మేము మా పిల్లలు చదువుకునే ఉద్దేశంతో మేము తెక్కలపాడులో కూడా సరిగా ఉండకుండా ఆ పొలం సంగతి కూడా సరిగ్గా పట్టించుకోలేదు. ఏదో ప్రతి ఇయర్ పోతున్నాం, కౌళ్ళు ఇస్తున్నారు, ఎంత కొంత కౌళ్ళు తెచ్చుకుంటున్నాం, అట్లా సరిపోతుంది. ఎప్పుడన్నా పోయి అడిగితే ఇక ఇక్కడ ఉందని చూపిస్తున్నారు ప్లేస్, అదేలే మాది గడ్డి పొలం కదా అనుకుంటున్నాం. ఇప్పుడు తర్వాత నాకు డౌట్ వచ్చి 2017 నుంచి సర్వే పెట్టాను. ఎఫ్ఐ బిల్లు ఉందండి నా దగ్గర, 2017 నుంచి పెడుతుంటే అక్కడ విజయలక్ష్మి అనే సర్వేని పట్టుకునే వాళ్ళు సర్వేకి రానివ్వలేదండి.
సరే ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ 2000 నుంచి 2 సంవత్సరాల నుంచి 2024, 25 నుంచి గట్టిగా ప్రయత్నం చేసి సర్వే పెట్టుకున్నా. ఈ లీగల్ సెల్లో కూడా పెట్టాం, మన కలెక్టర్ ఆఫీస్ లీగల్ సెల్లో కూడా పెట్టాం. సరే 9 ఏదో జరుగుతుంది, అక్కడ ప్రాసెస్ చేస్తున్నారు. చివరికి వాళ్ళు ఇప్పుడు ఏం తెలిసారంటే వారు వేరు సర్వే నెంబర్లో మీ మామయ్య గారు అమ్మారండి అని రాశారు. అమ్మిన మనిషి మా మామయ్య గారే, మార్పుడి సాంబశివరావు. ఆయన కొడుకు మార్పుడి వేరే చౌదరి, మా తోడోళ్ళు వెన్నం శివకుమార్ గోడవల్లి, చెరుకుపల్లి మండలం గోడవల్లి, వీళ్ళు కలిసండి. ఇప్పుడు ఏంటి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళే రిపోర్ట్ ఇచ్చారండి నాకు. ఈ రిపోర్ట్ ఇచ్చారు ఎట్లా వాళ్ళు వేరే వాళ్ళు అమ్మారని. మరి ఏంటంటే వాళ్ళకి ఆ సర్వే నెంబర్లో చూపెట్టుకోండి, ఎక్కడో పోయి నా సర్వే నెంబర్ మీదకి ఎందుకు వస్తున్నారని రీసర్వేలో రిపోర్ట్ ఇస్తా ఉన్నారు. రీసర్వే రిపోర్ట్ ఇవ్వటల్లా. జూలై 1 తారీఖు నుంచి ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరు నాతో మాట్లాడతారు, సమాధానం ఇవ్వట్లా. ఇది 9/7 అయితే ఇచ్చారు ఈ రిపోర్ట్ ఇట్లా ఉందని. దీని తర్వాత మాతో సమాధానం లేదు వాళ్ళకి. పైన అక్కడ విఆర్ఓ పూర్తిగా వాళ్ళ సహకరిస్తున్నాడు. విఆర్ఓ ఏం చెప్తున్నాడు, మీ సర్వే నెంబర్ తప్పు పెట్టిందని లెటర్లు పెట్టండి, మేము దాన్ని సవరణ చేస్తామని చెప్తున్నాడు వాళ్ళకి. అమ్మిందని సవరణ ఎలా వేరే నెంబర్ లెటర్ నాకు చూడే, నాకు ఈరోజు కూడా పెన్నులు, అడంగులు, ఈసీలు నా పేరు మీద ఉన్నాయి రికార్డెడ్గా. వాళ్ళు ఎన్ని తోసేస్తున్నారు ఎంఆర్ఓ ఆఫీసర్. ఇంతకీ మీకు ఎంఆర్ఓ గారితో మాట్లాడారు? మాట్లాడండి, ఆయనే సమాధానం చెప్పట్లేదు. మళ్ళీ నాకు ఇందులో ఎంఆర్ఓ ఆఫీస్లో మోదుగుల శ్రీనివాసరావు అని ఆయన కొన్నాడు కొంత పొలం. ఆయన ఫ్రెండ్ గోపి అంట. వాళ్ళిద్దరు వచ్చి నా ఎంఆర్ఓ ఆఫీస్లో బెదిరిస్తున్నారు, నువ్వు గుంటూరు నుంచి వచ్చి ఏం దిగుతావు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో, ఇక్కడ రాబాకు అని బెదిరిస్తున్నారు వాళ్ళిద్దరు. మోదుగుల శ్రీనివాసరావు ఆయన ఫ్రెండ్ గోపి. ఇంతకీ మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? నా పొలం నాకు కావాలనుకుంటున్నాను. పొలం మీకు గొప్ప చెప్పాలి. మిగిలిన పొలం ఇంకోటి ఉందండి 163లోది, 163/1 అవి ఉన్నాయి. వాటిల్లో మా తోడళ్ళు 163/13, 163/10లో 34 సెంటు ఉంది, 44 సెంటు ఉంది. ఈ 44 సెంటు కూడా నువ్వు రాబాకు, నువ్వెవడో రావడానికి అంటున్నాడు. నాకుంటే రికార్డు నా దగ్గర సంచిలో అది ఉంది, స్టాంప్ అవి ఉన్నాయి అని వాళ్ళు బెదిరిస్తున్నాడు మా తోడోడు కూడా. కానీ గోడవల్లి అదేంటే నాకు ఇద్దరు ఎమ్మెల్యేలు తెలుసు అంటున్నాడు అతను. ఈ గోపి అనే అతను, శ్రీనివాసరావు అనేవాడు స్థానిక ఎమ్మెల్యే మాకు తెలుసు అంటున్నాడు. టోటల్గా ఎంఆర్ఓ ఆఫీస్లో న్యాయం ఏం జరగటం లేదు. లోకల్ అక్కడ కొన్నూరులో ఉన్న అధికార పార్టీ నాయకులకి తలొగ్గి వాడు మాకు పనులు చేయట్లేదు. ఇప్పుడు మీరు చివరికి మీరు ఫ్రాడ్ చేసింది ఎంఆర్ఓ అంటారా? కాదు, మా మామయ్య మామగారు ఫ్రాడ్ చేసి, మా మామగారు ఫ్రాడ్ చేశాడు, మా బామ్మర్ది, మా తోడోళ్ళు. మీరు ఎంఆర్ఓ గారి ద్వారా మీరు మొత్తం వివరణ తీసుకొని సాయంకాలం అడుగుతున్నారు. దానికి సపోర్ట్ చేసింది ఎంఆర్ఓ. అప్పుడుండే ఎంఆర్ఓ సపోర్ట్ చేశారు. ఇప్పుడుండే ఎంఆర్ఓ మాకు తెలియదు కదా, కౌలిస్తున్నారు కాబట్టి నాదే అని అనుకుంటున్నా. ట్యాక్స్ పేపర్ నాకు వస్తుంది కాబట్టి నాదే అనుకుంటున్నా. సిస్ట్ కూడా నా దగ్గర ఉంది పేపర్ ఇవాళ రోజున ప్రజెంట్. సరే చివరికి మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? మా పొలం మాకు ఏమంటున్నాం, సరే మాకు హ్యాండ్ ఓవర్ చేయమంటున్నాం. అది ఓకే సార్. దేవాలయానికి సంబంధించిన భూమి ఆక్రమణకు గురవుతుందంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి మండలం లేమల గ్రామానికి చెందిన సీతారామలయ సేవా సమితి గ్రామ ప్రజలు ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాడికొండ మండలం మోతడక రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 185/3లో సుమారు 1 ఎకరం భూమి సీతారామలయానికి సంబంధించిందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులు భూమిని అక్రమంగా ఆక్రమించుకుని తప్పుడు లేదా వివాదాస్పద పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించి ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గత డిసెంబర్ నుంచి రెవెన్యూ అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకొచ్చామని, మోతడక విఆర్ఓ కూడా పలుమార్లు సమాచారం ఇచ్చామని తెలిపారు. అలాగే పీజీఆర్ఎస్ ద్వారా కూడా ఫిర్యాదు చేసినప్పటికీ సకాలంలో చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఎకరం భూమి తాడికొండ మండలం మోతక రెవెన్యూలో ఉంది. ఆ భూమిని అన్యాక్రాంతం చేసుకొని తప్పుడు ధృవపత్రాలు సృష్టించి దాన్ని 7/8/2026 నాడు దొంగ రిజిస్ట్రేషన్ జరగడం జరిగిందండి. అక్కడ 1,20,00,000 రూపాయల వర్తున్న పొలాన్ని 40 లక్షలకే గుంటూరుకు చెందిన పులిపాటి రమేష్ మరియు లేమల్లకి చెందిన చిత్తం వెంకటేశ్వరరావు, మావిడి నరసింహరావు అనే వాళ్ళు దొంగపత్రం సృష్టించి అమ్మడం జరిగిందండి. దీని మీద అనేక పర్యాయాలు గుంటూరు కలెక్టర్ గారు కానీ, పల్నాడు కలెక్టర్ గారు కానీ, పల్నాడు ఆర్డీఓ గారు కానీ, గుంటూరు ఆర్డీఓ గారు కానీ, ఎండోమెంట్ వారికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ, విఆర్ఓ గారు కానీ పలుమార్లు మేము అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా ఎలాంటి పరిష్కారం కూడా లేకపోగా వారు దాన్ని అనుష్కా తీసుకొని 2 రోజుల క్రితమే వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ మళ్ళీ మేము పోరాటం చేయాలి. హైకోర్టులో కూడా కేసు ఉంది. దయచేసి ఇది రాముల వారి భూమి కాబట్టి రామాలయానికి చెందుతుందని తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ముంబై ఎయిర్పోర్ట్ లో ఎల్జేపీ నేతలు సందడి చేశారు. ఈ రోజు ముంబై ఎయిర్పోర్ట్ కు చేరుకున్న కేంద్ర మంత్రి ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్ కు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చిరాగ్ పాస్వాన్ కు పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో పార్టీ కార్యకర్తల సందడితో రాజకీయ వాతావరణం కనిపించింది. How are you going? Looking forward to the journey. लेना सर मैं ये जो टीम के लिए बोला है भाई दीजिए आ जाओ ले लो भाई सागर तुम भी आ जाओ सर एक सागर भाई बॉम्बे वाले सर प्लीज साइड सर ఓ తండ్రి ఆవేదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీచర్ పోస్టుల విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆరోపిస్తూ నడి రోడ్డుపై మైక్ పట్టుకుని తన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఒక టీచర్ పోస్ట్ కూడా ఇవ్వకుండా ఇప్పుడు తనపై తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. పోస్టులు ఇచ్చినప్పుడు ఊరుకున్నారు, ఇప్పుడు తప్పుడు ప్రచారాలు ఎందుకు అంటూ తన బాధను వ్యక్తం చేశారు. తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై అధికారులు స్పందించి వాస్తవాలను బయటపెట్టాలని కోరుతూ ఆయన బహిరంగంగా తన గోడును వెళ్లబోసుకున్నారు. ఒక తండ్రి కన్నీటి వేదన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చేయండి ప్రతి ఒక్కళ్ళు. మరి డిఎస్సి పరీక్ష జరిగింది మొన్న 5 నెలల క్రితం. డిఎస్సి రాశారు పిల్లలు, వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇచ్చేశారు. మరి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు దాంట్లో అవకతవకలు ఉంటే ఆ రోజు చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే. మరి ఉద్యోగాలు చేసుకుంటుంటే ఈ రోజు దాంట్లో పేపర్ లీక్ అయిందని చెప్పి గొడవ చేయటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 5 నెలలు 6 నెలల నుంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. డిఎస్సి అనేది అసలు ఈ మధ్య కాలంలో ఎవరు వేయలేదు. డిఎస్సి వేసినాక మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెద్ద సభ పెట్టారు. పెట్టి ఆ రోజు ఇచ్చారు అప్లికేషన్లు. ఆ రోజే ఆపాలి కదా ఏదైనా ఉంటే. ఇప్పుడు ఆ పిల్లలు కొట్టడం కరెక్టేనా చెప్పండి? ఇది న్యాయం కాదు. ప్రతిపక్షం మాట్లాడాల్సిన అవసరం ఉంది, కానీ కొట్టడం కరెక్ట్ కాదు. మీరు ఏదైనా ఉంటే ఆ రోజు ఏం చేశారు? ఉద్యోగాలు ఇచ్చే రోజు ఏం చేశారు? ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళని ఉద్యోగాలు తీసేస్తామా ఇప్పుడు? అది కరెక్టేనా చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మంచి పనికి ఎవరైనా తప్పు లేదు, మంచికి ప్రతి ఒక్కళ్ళు సహకరించండి. చెడు మాత్రం చేస్తే ఎవరైనా ఒప్పుకోవద్దు. ఇది మంచిగా చెడా చెప్పండి ఒకసారి. మరి పెద్ద సభ పెట్టి ఆ రోజు పిల్లలందరికీ మరి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఆ రోజు ఏం చేశారు? ఇవాళ వచ్చి ధర్నాలు చేయటం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఒక్కసారి ఆలోచన చేయండి. మరి 4-5 నెలల క్రితం డిఎస్సి పరీక్ష రాశారు ప్రతి ఒక్కళ్ళు, మీరందరికీ తెలిసిన వాళ్లే. మరి డిఎస్సి అనేది ప్రతి ఒక్కళ్ళు, ప్రతి స్టూడెంట్ ఎదురు చూసేది. అలాంటిది డిఎస్సిలో మొన్న పాస్ అయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి వాళ్ళంతా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఎవరైనా ఏదన్నా సమస్య ఉంటే ఆ రోజు నిలదీయాల్సిన అవసరం ఉంటుంది ఎవరైనా సరే.
మరి డిఎస్సి ఏసీ పరీక్ష రాసి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఈరోజు. మరి ఆ డిఎస్సి ఈరోజు పేపర్ లీక్ అయిందని గోల్ చేస్తున్నారు. లీక్ అయితే ఏం చేయాలా మనం? ఆ రోజే నిలదీయాలా. అది పెద్ద సభ. మీ పాపనమ్మా ఏ ఊరు మీది? గన్నవరం నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఏమైంది అసలు పాపకి? యాజమాన్యం అసలు పట్టించుకోవట్లేదు. మీ ఏమైంది పాపకి? ఏమైంది? ఇప్పుడు జ్వరం వచ్చిన తర్వాత ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంది? హాస్టల్లో చూపించలేదు. ఎప్పుడు చనిపోయిందమ్మా? ఎవరితో మాట్లాడారో తెలియదు. మళ్ళీ ఇందులో వాళ్ళని పెట్టారు, పిల్లల్ని పెట్టారు, ఎవరైనా జూనియర్ పెట్టాడు. ఇప్పుడు మీ అమ్మాయి జరిగిన అడిగితే ఏమంటున్నాడు ఆయన? ఏమంటారు? ఇప్పుడు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? రెండు
పిల్లల బ్యాగ్ మొత్తం లగేజ్ నాకు కావాలండి వాటిని పెట్టి అంత కష్టంలో కూడా నా బాబోసు ఎక్కడ మీటింగ్ లో ఉన్నాను ఎప్పుడు వెళ్ళిపోయి ఎప్పుడు ఫోన్ చేసి ఇస్తానండి ఇక్కడికి వచ్చి ఏడుకొని మళ్ళీ ఫోన్ చేసి తీసుకెళ్ళమను ఇదేనా సమాధానం నాకేం సమాధానం చెప్పలేదు జాయిన్ చేసి ఇప్పుడు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? పాపకి జరగలేదు నీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురు ఆడపిల్లలండి. ఈ అమ్మాయి ఇప్పుడు 20 మందికి న్యాయం జరగకపోతే ధర్నా చేస్తాం. సరే ఆర్సీఎం ఫాదర్ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో 1950 ఆగస్టు 10వ నల్ల చట్టం దళితులకు ఇచ్చిన ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దేశంలో దళితులకి ప్రత్యేకమైన హింసలు చర్చిలకు మత మార్పిడి పేరు రాయితీలను క్యాన్సిల్ చేయాలని కూటమి గతంలో వైసీపీ బీజేపీ తొత్తులుగా మారి దళితులపై ఘోరమైన చర్యలు ఈ సంస్థలన్నీ కూడా అయితే మెజార్టీగా ఉన్న పార్లమెంట్ సభ్యులు ఉన్నాయి. పార్లమెంటరీ వర్షాకాల సమస్యలు బిల్లు పెట్టట్లేదు. మా మీద ముసలి కన్నీరులో అసెంబ్లీలో తీర్మానం చేసిన టీడీపీ ప్రభుత్వాలు కూడా పార్లమెంట్ లో మెజార్టీగా ఉన్న పార్లమెంట్ సభ్యులు బిల్లు పెట్టకపోవటం మీ అన్యాయ కుళ్ళు కుతంత్రాలు. కాబట్టి 2029 మా దళిత క్రైస్తవులకు ఎవరైతే 1950 ఆ ప్రభుత్వాలకి మేము సపోర్ట్ చేస్తాం. రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లకి హక్కు కల్పించాలి. ముస్లింలు కావచ్చు రిజర్వేషన్ కోల్పోవటం వల్ల క్రైస్తవులు కనీసం ఒకరు కూడా ఎమ్మెల్సీ కానీ పార్లమెంట్ లేని పరిస్థితులు కాబట్టి ఈ దేశంలో అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ప్రకారం బైబిల్లో కులం లేదని బైబిల్లో కులం లేదంటారు. రాజ్యాంగంలో కులం ఉంది. మతపరమైనది రిజర్వేషన్ అది గుర్తించాలి. లేకపోతే మాకు వ్యతిరేకంగా ఏ పార్టీలైనా గట్టిగా ఓడిస్తాం. దళిత క్రైస్తవులు కలుపుకొని వెళ్ళే ఈ యొక్క మెమోరాండాన్ని కలుపుకోవడానికి వచ్చాను. క్రిస్టియన్స్ ఆఫ్ ఇండియాకి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న హానత్ బెంజమిన్ చారిత్రాత్మకమైన భారతదేశంలో స్వతంత్రానంతరం ప్రథమ రాష్ట్రపతిగా ఉన్నటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులను 1950లో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పారాగ్రాఫ్ 3లో దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదాను తీసివేయడం జరిగింది. అనంతర పరిణామాల్లో అనేక ఉద్యమాల నేపథ్యంలో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ వేయడం జరిగింది. జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ భారతదేశం పర్యటించి న్యాయమైన కోరిక ఎస్సీ హోదా ఇవ్వచ్చని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అనంతరం ఎస్సీ కమిషన్ ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆధ్వర్యంలో న్యాయమైన కోరికను తీర్చాలని చెప్పేసి గవర్నమెంట్ రికమెండ్ చేయడం జరిగింది. నేషనల్ కమిషన్ వేయడం జరిగింది. అది కూడా దళిత ఇవ్వడం అనేది జరిగింది. అయినా కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఎన్ని కమిషన్ వేసినప్పటికీ కూడా దళిత క్రైస్తవులకు న్యాయం జరగదని సుప్రీం కోర్టు 2004లో NCCI ఆశ్రయించడం జరిగింది. ఆ కేసు జరుగుతా ఉన్నది. కేసు ట్రయల్స్ వచ్చిన నేపథ్యంలో ఈ మోడీ ప్రభుత్వం మరలా ఇంకో కమిషన్ వేయడం జరిగింది. జస్టిస్ బాలకృష్ణ నేతృత్వంలో ఇద్దరు జడ్జిలతో కమిటీ వేయడం జరిగింది. కమిటీ కూడా ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు. దళిత క్రైస్తవుల యొక్క ఆందోళన గమనించి ఈ దేశంలో పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ హోదా కల్పించే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బ్లాక్ డేగా మేము పాటిస్తూ ఉన్నాం. డిమాండ్ నెరవేర్చాలని ఈ రోజున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం.
గుంటూరు మేత్రాసన ఎస్సీబీసీ కమిషన్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ చంద్రమోహన్ మరియు అనేక మంది ఫాదర్లు, పాస్టర్లు, ప్రజా సంఘ నాయకులు అందరం కలిసి ఈరోజు మేమందరం కూడా ఈ యొక్క ఆందోళన చేపట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశము 1950లో ప్రెసిడెంట్ గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు. మతం మారితే ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు బుద్ధులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, సిక్కులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎస్సీ స్టేటస్ ఉండదు అని ఆనాడు ఆర్డినెన్స్ పాస్ చేశారు. అయితే కాలక్రమంలో 1956లోనే సిక్కులకు ఈ యొక్క హోదాను కల్పించారు, ఎస్సీ హోదా. మతం మారినా పర్వాలేదు, హోదాను కల్పించారు. ఆ తర్వాత అనేక పోరాటాల తర్వాత 1990లో బౌద్ధులకు కూడా ఈ యొక్క వెసులుబాటును, రిజర్వేషన్ కల్పించారు. కానీ దళితులైన క్రైస్తవులకు, ముస్లింలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఆనాటి నుండి కూడా 1950 నుండి కూడా క్రైస్తవ సంఘాలు, ముస్లిం సంఘాలు, దళిత నాయకులు అందరూ కూడా అనేక రకాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఆ పోరాటం అనేది పార్లమెంట్ను కదిలించలేకపోతుంది, నాయకులను అది అమలు చేయలేకపోతుంది. అయితే ఈ యొక్క పోరాటం ఇది కొత్తగా చేసేది కాదు. గత శతాబ్ద కాలం నుండి కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో మెమరాండం సమర్పించటము, తగు రీతిగా ఆందోళనలు, ప్రొటెస్టులు నిర్వహించడం చేస్తూనే ఉన్నాము. మా యొక్క ముఖ్య ఉద్దేశం అదే. మతానికి, కులానికి ముడిపెట్టకండి. రాజ్యాంగం వెసులుబాటు ఇచ్చింది. ఆర్టికల్ 25 ప్రకారం కావచ్చు, ఆర్టికల్ 14, 16, 17 అన్ని ఆర్టికల్లో కూడా మతపరమైన విద్వేషాలు కానీ, మతపరంగా రిజర్వేషన్ అమలు చేయకూడదని రాజ్యాంగమే చెప్తుంది మనకి. కానీ దానికి విరుద్ధముగా, రాజ్యాంగానికి వ్యతిరేకముగా చిన్న చిన్న క్లాజులు ఏర్పాటు చేసుకొని క్రైస్తవులను, ముస్లింలను యొక్క రిజర్వేషన్లకి దూరం చేస్తూ, నువ్వు మతం మారితే బీసీ అని, మతం మారకపోతేనే ఎస్సీ అని ఒక కొత్త రూల్ పెట్టారు. దానికి మేము వ్యతిరేకంగా ఖండిస్తూ దీన్ని సవరించాలి. అందరం కూడా మేము భారతీయులమే, మతానికి, కులానికి ముడిపెట్టకండి. మాకు వచ్చే రిజర్వేషన్లు కానివ్వండి, రాయితీలు కానీ యథావిధిగా కొనసాగాలి. మా ఎస్సీ హోదా మాకు ఇవ్వాలని మేమందరం కలిసి ఈరోజు చిన్న ఆందోళన చేపట్టాము. ఆ తర్వాత కలెక్టర్ గారికి మెమరాండం సమర్పిస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తున్నాను సిటీ.